నమస్తే TNN న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పల్లెర్ల భాగీరథమ్మ కుటుంబీకులను పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. చింతకుంట మండల కేంద్రంలో ఘాట్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ సాధారణ సమావేశాలు. విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ కౌన్సిలర్ కెక్కిరేని శ్రీనివాస్. ఇంగ్లాండ్కు తొలి T20 ప్రపంచ కప్ అందించిన స్టార్ ఆల్రౌండర్ టిమ్ బ్రేస్నర్ క్రికెట్లోని అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్. ఇటీవల కాలంలో చేసినటువంటి మాజీ వార్డు సభ్యురాలు సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పల్లెర్ల భాగీరథమ్మ కుటుంబీకులను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి పల్లెర్ల భాగీరథమ్మ చేసిన సేవలను కొనియాడారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఆయన వెంట ఎంపీపీ ఆర్మూరు మహేష్, పార్టీ మండల అధ్యక్షుడు దొన్కంటి నరసయ్య, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మోయిస్, మాజీ ఎంపీపీ కన్నే సురేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ భూపతిరావు కౌన్సిలర్లు ఉన్నారు. మరి పైప్ లైన్ సైడ్ రండి. ఏడైందిరా బాబు, కాలేదు కదా ఇంట్లో. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామ సమీపంలో రైతులు ధాన్యం నిల్వల కోసం గోదాం నిర్మాణానికి NREGS ద్వారా 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. దీంతో 3 మార్చి 2016న అప్పటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ద్వారా శంకుస్థాపన చేశారు. దీంతో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా నిలిచిపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నిల్వల కోసం గిడ్డంగి లేకపోవడంతో పండించిన ధాన్యాన్ని బయట నిల్వ చేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో 41 కోట్లతో చిన్నచింతకుంట మండల కేంద్రం నుండి శ్రీ 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 కురుమూర్తి దేవాలయం వరకు నిర్మించనున్న రహదారి నిర్మాణం, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం మరియు ఘాట్ రోడ్ నిర్మాణం పనులను పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ సాధారణ సమావేశాలు నిర్వహించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్ కెక్కిరేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి అంటే ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడమని తెలిపారు. తమ కాంగ్రెస్ పార్టీ కానీ కౌన్సిలర్లు కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, పేట సుందరీకరణ పేరుతో కొన్ని కోట్ల వ్యయాన్ని వృధా చేస్తున్నారని, కాంట్రాక్టర్ల కోసం ఆరాటపడడం సరికాదని తెలిపారు. వార్డు సమస్య గురించి మాట్లాడుతుంటే సమస్యను పక్కద్రోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. షఫీ గారు, విక్రమన్న, వెలుగెంకన్న, సీనన్న, గంగాభవన్ అక్క,
మన శైలేందర్ గారు, సోమలక్ష్మి గారు, మేమంతా ఈరోజు సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాటం జరిగింది. వారేం చెప్తున్నారంటే అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు అని చెప్తున్నారు. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు కాదు. అభివృద్ధి అంటే ప్రజలకు పెన్షన్లు ఇవ్వడం అభివృద్ధి, పట్టణంలో మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అందరం కూడా ముక్తకంఠంతో కొట్లాడటం జరిగింది. మరి అదేవిధంగా చెప్తా ఉన్నారు, వీళ్ళు పెన్షన్లకు డబ్బులు లేవంటున్నారు, పెన్షన్లు గవర్నమెంట్ శాంక్షన్ చేయలేదంటున్నారు. కానీ సూర్యాపేట సుందరీకరణ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని ఇక్కడ వృధా చేస్తూ ఉన్నారు. మేమేం పార్కులు కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, మీరు కట్టే మెడికల్ కాలేజీకి మేము వ్యతిరేకం కాదు, మీరు కట్టిన ట్యాంక్ బండ్కు మేము వ్యతిరేకం కాదు. కానీ ఎన్ని కోట్ల పనులు ఎన్ని కోట్లతోటి చేస్తున్నారు, దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 3.98% ఎక్సెస్ గురించి ఒక కాంట్రాక్టర్కి ఇవ్వడానికి ఒక అజెండా అంశాన్ని పెట్టారంటే మరి మీరు కాంట్రాక్టర్ల గురించి ఎంత ఆరాటపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు చేసిన పనుల వల్ల ప్రజలకు అర్థమవుతూ ఉంది. మనం ఒక్కసారి వార్డులోకి వెళ్తే కనీసం వార్డులో ఉన్నటువంటి ట్యాప్ అనేది ఇంతకుముందు ఒకరోజు తప్పించి ఒకరోజు నల్లా వచ్చేది ప్రజలకు, పట్టణ ప్రజలకు. వచ్చినా కూడా ఒక గంటన్నర సమయం కరెక్ట్గా నిండు ప్రెషర్ తోటి ఒక పైపు ఉంది అంటే ఆ పైపు నిండు ప్రెషర్ తోటి గంటన్నర సేపు నల్లా వచ్చేది. ఈరోజు మిషన్ భగీరథ పేరుతోటి మేము రోజు వాటర్ ఇస్తున్నామని చెప్పి ప్రకటనలకే పరిమితమైంది తప్పితే ఆ వాటర్ ప్రెషర్ అనేది చాలా చిన్న పిల్లగాడు పోసినంత కూడా రాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఒక ట్యాంకు ఒక సంపు కూడా నిండే పరిస్థితి లేదు. వీటి గురించి మేము మాట్లాడుతూ ఉంటే ఈ కాంట్రాక్టర్కి అది కావాలి, ఆ కాంట్రాక్టర్కి ఇది కావాలి, ఈ రోడ్లో ఆ సుందరీకరణ కావాలి, ఆ పార్కు సుందరీకరణ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము అదే కొట్లాడుతూ ఉన్నాం. ప్రజలకు సంబంధించిన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు కావాల్సిన పనుల మీద దృష్టి పెట్టండి, తర్వాత కాంట్రాక్టర్ల గురించి ఆలోచించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులు షఫీ గారు, మన అన్న విక్రమన్న, శైలేందర్ గారు, వెలుగంకన్న అన్న సీనన్న చెప్పినట్టు సెక్షన్ 26ని అత్యవసరం. ఇప్పుడు మన వరద వచ్చింది, వరదకు సంబంధించి ఏదో ఖర్చు అయితే సెక్షన్ 26 యూజ్ చేసిరంటే ఒక అందం ఉన్నది. ఒక కాంట్రాక్టర్కు 3.98% పెంచడానికి, ఎక్సెస్ కాంట్రాక్ట్ పెంచడానికి సెక్షన్ 26ని యూజ్ చేయడంలో ఉద్దేశం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై మా కాంగ్రెస్ పార్టీ తమపై నమ్మకంతో మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు ముఖ్యమంత్రి కేసీఆర్కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్కి, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్కి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాలు భారీ మెజార్టీతో గెలిపిస్తామని, ఇందారం నుండి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు ర్యాలీని గొప్పగా నిర్వహించి తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పేరుపేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకాలం నుండి టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లా మంచిర్యాల జిల్లా అని ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సహచర ఎమ్మెల్యే నాయకుల సహకారంతో జిల్లాలో పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
మంచిగా ఈ మూడింటి మీద భారీ మెజార్టీతో గులాబీ ఎందుకంటే భోజనం కూడా చేయకుండా కలిసి మంచినీరు కూడా రాకుండా సుమారు 5-6 గంటల పాటు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా కలిసి అద్భుతంగా ఈ ర్యాలీని నిర్వహించినటువంటి తీరు చూస్తుంటే ఇది నాకు స్వాగత ర్యాలీగా కనిపిస్తే టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ ర్యాలీగా కనిపిస్తుంది. కాబట్టి కార్యకర్తలందరికీ నేను మనస్ఫూర్తిగా ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొట్టమొదటిసారిగా మా జిల్లా అధ్యక్షుడు జిల్లాకు వస్తుందని చెప్పి నిన్నటి నుంచి ఏర్పాట్లు చేస్తూ 22 కూడా ఎక్కడ పక్కకు కూడా అద్భుతంగా ర్యాలీని నిర్వహించి మంచిర్యాల జిల్లా అంటే ఇది గులాబీ మంచి కోట అని చెప్పి నాయకులు కార్యకర్తలందరికీ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో చాలా విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎన్నో విషయాలు మాట్లాడను. డ్రిల్మెక్ సంస్థతో తెలంగాణ సర్కార్ ఎంఓయూ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. అమెరికన్ కంపెనీ హైదరాబాద్ ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజ కంపెనీ డ్రిల్మెక్ ఎస్పీఏ హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమైంది. తెలంగాణలో ఆయిల్ రిగ్లు మరియు అనుబంధ పరికరాల తయారీ కోసం డ్రిల్మెక్ ఇంటర్నేషనల్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖతో డ్రిల్మెక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. డ్రిల్మెక్ సీఈఓ సిమోన్ ట్రెవిసాని, తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్లు ఎంఓయూపై సంతకాలు చేశారు. అభినందించిన మంత్రి కేటీఆర్. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ డ్రిల్మెక్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టి ఆయిల్ రిగ్గుల తయారీ గ్లోబల్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అవసరమైన వస్తువులను సమకూర్చడంతో పాటు ఔత్సాహమైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర డ్రిల్లింగ్ వ్యవస్థల్లో ఉండే కంపెనీలను కూడా తెలంగాణకు తీసుకురావాలని డ్రిల్మెక్ సీఈఓ సిమోన్కి కోరారు. తెలంగాణ ప్రభుత్వంతో పనిచేయడం గొప్ప గౌరవమని డ్రిల్మెక్ ఎస్పీఏ సీఈఓ సిమోన్ తెలిపారు. ఇక భవిష్యత్తులో డ్రిల్మెక్ హైడ్రోలిసిస్ ఇంధన ప్రాజెక్ట్ని భారత్లోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. So basically who we are: oil and gas, earth, water, high pressure, low pressure, Arctic cold, desert heat, cities, oceans, mountains, tropical forests, complexity, adversity, energy for our lives. We never accept the status quo. We never stop. Because only those who know this industry in depth can afford to reinvent it. Safety, reliability, and agility. For us, they are not just a way of doing things, it's who we are. In a market where it was believed that to go deeper, you have to go higher, we proved the contrary. It's not the strongest who wins, but the one who adapts. We face challenges, reshaping and innovating. Every day, at any time, for over 100 years. We are Drillmek. In this slide, we can see together the history of Drillmek, where it's basically 100 years of history. Actually, my family bought a couple of companies in 1980s, and from there, we developed the innovative technologies for making this business safer and more I would say automatic in the operations. At the beginning, we started with the water division as a small company, then through acquisition of Massanenti Ballerini, deeply rooted in the field since 1929, so at the beginning of the century. We moved from onshore and then offshore. Offshore is considered in our business the most technological content field. Then in 2004, we established the Drillmek brand name that we started to market and spread our way all around the globe. In the 2020, we joined the MAIL group, where basically is pushing us to grow and to expand worldwide in the different locations with more capability and more support.
The history is telling us that we started with the simple, the beginning, very simple design under license from American design companies. You can see in this slide the first rigs and the first facility in Piacenza that was 1922. 1922. It's exactly 100 years ago. The facility was in the city center. The expansion moved us to move the facility later on. I mean, not us, but of course, not me, but of course the previous company to move in the countryside for expanding. And from that point, this company have been one reference in the field for innovative technologies. Pleasure to have Mr. K.T. Ramarao Garu, Minister for Industries, IT, Municipal Administration and Urban Development, Mr. J.S. Ranjan Garu, Principal Secretary, Government of Telangana, and Mr. Narasimha Reddy Garu, MD, APIC, and distinguished guests and the media friends on this occasion. The Government of Telangana State, under the visionary leadership of Chief Minister K.C.R. Garu, has embarked on all-round development of the state. One of the important development aspect is the industries, which if you see today, it is coming down to 16% in India, and as per Make in India policy, we have to expand it to 25%. Fortunately, Telangana state already has a significant industrial base at 20%. And with this endeavor, the target of 25% can be achieved in Telangana state much faster. Having seen this development, especially the urban development, which is inexorably linked to industries and information technology, it was kept on the able shoulders of our KTR Garu and his vision. He diligently planned the urban rejuvenation and infrastructure and policy framework through various initiatives, creating a favorable climate for setting up of industries. Sri J.S. Ranjan Garu, Principal Secretary, is able and exemplary skills in giving shape to these policies, enabling investors to make a Telangana state a favorable destination. MAL, which is Hyderabad-based multi-sectoral conglomerate, has acquired Drillmec and Petroven, the two companies involved in oil and gas exploration. A very good morning to all of you. Firstly, I'd like to welcome Mr. Simone Trevisani, of the Drillmec SPA Italy. Thank you for choosing Telangana. Thank you for coming over all the way. I know it's a tough time to travel. Thank you, Simone, for taking the time out and coming all the way to India and coming all the way to Hyderabad and Telangana. Thank you to Mameshwar Reddy Garu. Thank you, sir. Thank you very much for making this happen in Telangana. I know the company has had received offers from multiple states and multiple countries, but I'm delighted that you chose Hyderabad. I'm delighted that you chose Telangana to set up your operations. J.S. Ranjan Garu and to Narasimha Reddy Garu, please continue to do the good work that you've been doing for the last 7.5 years in making Telangana one of the most industrialized states in the country. And to all the distinguished guests as well, I welcome you all. It's a great occasion for us because of a couple of reasons. One, this is a company that is basically an onshore and offshore rig manufacturing company, oil rig manufacturing company. Now, as you all know, Telangana is a landlocked state. We do not have a coastal line. We do not have a coastline. We do not really have. విజయవాడ నగరంలో టీడీపీ నాయకుడు చేసిన ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని మహిళా లోకాన్ని కలిచివేసింది. టీడీపీ కిరాతకుడు ఘాతుకానికి నిరసనగా నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నరసరావుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వినోద్ జైన్ వేధింపులు భరించలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళా భద్రత కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రత్యేక చట్టాలను పాలసీలను తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. మేము బాధ్యత వహించి వాళ్ళకి నష్టపరిహారం, వాళ్ళ కుటుంబాలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ బాధ్యత వహించాలి. ఈ సంఘటనకి బేషరతుగా కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డ్రామా చేస్తూ నారీ సంకల్ప దీక్షలని పెట్టి ఒకవైపు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ నాయకులు చేస్తుంటే మరొక వైపు
మహిళల ఓట్ల కోసం నారీ సంకల్ప దీక్షలని పెట్టే కార్యక్రమాలని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇది తగదు మీకు అని చెప్తూ చంద్రబాబు నాయుడు పూర్తిగా ఈ సంఘటనకి బాధ్యత వహించి తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మహిళల పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జడ్చర్ల నియోజకవర్గం సర్పంచ్లకు మొక్కలు నాటే ఛాలెంజ్ విసిరారు సర్పంచ్ల సంఘం నాయకులు. మొక్కలు నాటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతామని పిలుపునిచ్చారు. రాష్ట్ర సర్పంచ్ సంఘం నాయకులు ప్రిసిల్ చందర్ మరియు గంగాధర్ గౌడ్ జడ్చర్ల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గం సర్పంచ్లందరూ ఛాలెంజ్ని స్వీకరించి ప్రతి గ్రామ పంచాయతీలో 2500కు పైన మొక్కలు నాటి ఘనంగా ఎమ్మెల్యేకి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డికి ఘనంగా పుట్టినరోజు కానుకగా మొక్కలను నాటి తెలుపుదామని తెలిపారు. గత సంవత్సరంలో నాటిన అన్ని మొక్కలను బతికించి పెద్దగా చేశామని ఇప్పుడు కూడా మొక్కలను కూడా పెంచి పెద్ద చేసి పర్యావరణానికి తోడ్పడాలని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు తిరుపతి నాయక్, బాలానగర్ మండలం సర్పంచ్ సంఘం అధ్యక్షుడు, మహబూబాబాద్ జిల్లా గిరిజన సర్పంచ్ సంఘం అధ్యక్షుడు. సో మా ప్రియతమ నేత జడ్చర్ల మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారి బర్త్డే రోజున జిల్లాలోనే అంటే మా జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం గత సంవత్సరం కూడా చేపట్టి. నా పేరు గంగాధర్ గౌడ్, రాయపల్లి సర్పంచ్, మండలం రాజపూర్. మన ప్రియతమ నేత పిలిస్తే పలికే ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా మా యొక్క అధ్యక్షులు ప్రణయ్ చందర్ గారు పిలుపు మేరకు గత సంవత్సరం నుండి ప్రతి గ్రామంలో మేము చెట్లు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశాము. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. బర్త్డేకి వెళ్ళేసి శాలువాలు, బొకేలు, నెక్స్ట్ అవన్నీ తీసుకెళ్లేసి డబ్బులు కట్ చేసే బదులుగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మా ప్రెసిడెంట్ గారికి, మాకంటే మాకు ఈ కార్యక్రమాల బదులుగా గ్రామాల్లో చెట్లు పెంచండి, ఎందుకంటే హరిత తెలంగాణలో భాగం కావాలి మనం, కాబట్టి దాంట్లో మనం ముందుందాం మన కాన్ఫిడెన్స్ అని చెప్పారు. చెప్పండి. గౌరవ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఫిబ్రవరి 3 తారీఖున పుట్టినరోజు. గత 20 సంవత్సరాల నుంచి విజయవంతంగా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఇచ్చిన రక్తదానంతో చాలా మందికి కూడా ఉచితంగా మళ్ళీ తిరిగి రక్తం ఇప్పించడం జరిగింది. గత సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేయాలనే లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గ సర్పంచులందరినీ కూడా ఒక రోజు ముందే ప్రతి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భూమి రిజిస్ట్రేషన్ కోసం వస్తే తుపాకీతో బెదిరించి 43 లక్షల రూపాయలు లాక్కెళ్లారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కాల్పుల కలకలం రేపింది. వ్యక్తిపై కాల్పులు జరిపి దుండగులు 43 లక్షల రూపాయలు లాక్కెళ్లారు. కారులోని వ్యక్తి వద్ద నుంచి నగదును లాక్కెళ్లారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం బాధితులు డబ్బును తీసుకురాగా పల్సర్ బైక్పై వచ్చిన దుండగులు కారులోని వారిని బెదిరించి నగదును తస్కరించారు. వెంటనే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దుండగులు ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్కు గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం దుండగులు డబ్బులతో పరారయ్యారు. అది రిజిస్ట్రేషన్కి వచ్చిన ఇక్కడ శ్రీధర్ అనే డాక్యుమెంట్ రైటర్ దగ్గర వాళ్ళు డాక్యుమెంట్ రాయించుకున్నారు. నా దగ్గర కొన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు. నాకు 43,50,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు నగదు. అందులో 500 నోట్లు 30 లక్షల చిల్లర అది ఉండే, 2,000 నోట్లు ఒక బెండ ఉండే, తర్వాత మిగతా కొన్ని కొత్త 200 నోట్లు, 2,000 నోట్లు, బెండ ఒకటి, 100 రూపాయల నోట్లన్నీ ఒక బ్యాగులో పెట్టేసి 43,50,000 బ్యాగులో పెట్టేసి ప్యాక్ చేసి, ఈ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి డ్రైవర్కు నేను బ్యాగ్ ఇచ్చేసి మా డ్రైవర్ను కార్లో పెట్టుకొని కూర్చో జాగ్రత్త అని చెప్పే పోయినాను. మేము లోపలికి పోయి రిజిస్ట్రేషన్ చేసి సంతకం పెట్టి బయటకు వెళ్తున్నాం. అప్పటికి ఇక్కడ కారు దగ్గరికి ఒక 2 వ్యక్తులు, ఒక అతను వ్యక్తులకు వచ్చేసి మా డ్రైవర్ కూర్చున్నటువంటి కారు లాకేసుకుంటే దాని కారు అద్దం బ్రేక్ చేసిండు, కొట్టిండు చేతితో కొట్టేసి ఆ కొట్టడం వల్ల ఈ అబ్బాయి ఏంటంటే దాని దొంగతనానికి వచ్చారని చెప్పేసి కారు స్టార్ట్ చేసి మూవ్ చేసిండు. జస్ట్ ఒక 10 అడుగులు ముందుకు జరిగింది కారు. ఆ లోపు ఏం చేసిండు, అతను చేతిలో గన్ను ఉందట అతని దగ్గర. ఆ గన్నుతోటి డ్రైవర్ను కాల్చేసిండు. లెఫ్ట్ సైడ్ కాలుకు బుల్లెట్ కొట్టేసి ఇంకొక అబ్బాయిని అటు నుంచి రమ్మని ఆ ఇద్దరు కలిసి ఆ ఎర్ర బ్యాగులో డబ్బులు ఉండే బ్యాగ్ సంచి తీసేసుకొని ఆ పల్సర్ బైక్ మీద, నంబర్ లేని పల్సర్ బైక్ మీద ఫరారైనరు. ఆ యొక్క గన్ను కార్లోనే పడిపోయింది. డ్రైవర్ రంగు పరశురాం హాస్పిటల్ పంపించింది. మీ పేరు? నా పేరు నర్సయ్య, వకులాభరణం నర్సయ్య. నేను ఎక్స్ సర్పంచ్ బొమ్మ. నేను ఉండేది హౌసింగ్ బోర్డు ఇల్లు. ఇంగ్లాండ్కు తొలి టీ20 ప్రపంచ కప్ 2010లో అందించినటువంటి జట్టులో కీలక సభ్యుడు ఆ దేశ స్టార్ ఆల్రౌండర్ టిమ్ బ్రేస్నన్ క్రికెట్లోని అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను 21 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్ షైర్ కౌంటీస్ సోమవారం
కన్ఫర్మ్ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పల్లెర్ల భాగీరథమ్మ కుటుంబీకులను పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. చింతకుంట మండల కేంద్రంలో ఘాట్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ సాధారణ సమావేశాలు. విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ కౌన్సిలర్ కెక్కిరేని శ్రీనివాస్. ఇంగ్లాండ్కు తొలి టీ20 ప్రపంచ కప్ అందించిన స్టార్ ఆల్రౌండర్ టిమ్ బ్రేస్నర్. క్రికెట్లోని అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.